హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజా మహాబలి వర్మ మార్షల్ ఆర్ట్స్. ఈరోజు మీకు గదా యుద్ధం గురించి చెప్పబోతున్నాను. గదని ఎలా యూజ్ చేస్తారు అంటే యుద్ధంలో ఎలా యూజ్ చేస్తారో మీకు చెప్పబోతున్నాను. దీన్ని మన మన ట్రెడిషనల్ ఏ విధంగా యూజ్ చేస్తారో కూడా చెప్తాను. ఓకేనా? మీకు సుత్తి సోది లేకుండా మీకు అర్థమయ్యేలా చెప్పే బాధ్యత నాది. ఓకే, స్టార్ట్ చేద్దామా? మన ఇతిహాసాలను ఎలా యూజ్ చేసేవారంటే దీన్ని విష్ణుదేవ గదని కౌమోదికం అంటారు అనమాట. గదా యుద్ధంలో మనం మహాభారతంలో చూసుకున్నట్టయితే భీముడికి దుర్యోధనుడికి గదా యుద్ధం మనం చాలా వరకు చూసాం. అంటే యుద్ధంలో యూజ్ చేసేది ఎందుకంటే వాళ్ళకి గురువు అవ్వాలనుకున్న బలరాముడు వాళ్ళిద్దరికి గదా యుద్ధం నేర్పించారు అనమాట. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దీనికి ఇతిహాసాల్లో మనకి ఏ విధంగా ఉంటుందో మీకు చెప్పాను. ఓకేనా? ఈ గదా యుద్ధం అనేది ఎక్కువ బలవంతులు ఎక్కువ యూజ్ చేస్తారు. బలం ఎక్కువ కలిగిన వారు యూజ్ చేస్తారు అనమాట. యూజ్ చేసేవారు చాలా వరకు. భీముడికి దుర్యోధనుడికి మనం చెప్పక్కర్లేదు, బోల్డ్ బలం ఉంది. మహాభారతంలో చూసుకుంటే భీముడు దుర్యోధనుడు గదా యుద్ధ యోధులే. ఎందుకంటే వాళ్ళు బలవంతులు ఎక్కువ యూజ్ చేసేవారు అనమాట గదా యుద్ధం. భీముడికి మనకు తెలిసి చెప్పక్కర్లేదు అనమాట. అతనికి 100 ఏనుగులు బలం ఉండేది అనమాట. మొత్తం దీన్ని ఎలా యూజ్ చేయాలో మొత్తం మీకు చెప్పే బాధ్యత నాది. ఓకే, ఒకసారి దీన్ని ఎలా యూజ్ చేస్తా చెప్తాను చూడండి. ఫస్ట్ దీన్ని వెయిట్ పార్ట్ ని ఎగర పట్టుకుంటాం చాలా వరకు, కానీ మీకు ఎలా మామూలు చేసి చూపిస్తున్నాను చూడండి. ఒకటి ఇసిరి వెంటనే స్వింగ్ చేయాలి. స్వింగ్ చేయకపోతే గదాని డౌన్ అయిపోద్ది అనమాట. డౌన్ అవ్వకుండా మనం ఏం చేయాలంటే జస్ట్ స్ట్రైక్ చేస్తూ బ్లాక్ చేస్తూ స్టింగ్ చేయాలి. మళ్ళీ ఇటే రివర్స్ కూడా తిప్పాలన్నమాట. మనము ఇలా స్వింగ్ చేస్తూ తిప్పుతూ ఉండాలి. మనం ఏదైనా ఫోర్స్ ఇసిరేటప్పుడు మళ్ళీ ఇంకోసారి వెనక్కి తిరిగేలా రావాలి. ఎందుకంటే ఒకసారి డైరెక్ట్గా ఇలా కొట్టామనుకోండి కింద పడిపోతుంది. కట్ సౌండ్ చేసిన వాళ్ళకైతే మనకు కత్తి అనేది స్పీడ్ ఇటు స్పీడ్గా మూవ్ చేయొచ్చు. కానీ కదా అలా కాదు, దీన్ని తిప్పుతూ స్వింగ్స్ చేయాలన్నమాట. ఒకసారి కట్ట గమనించండి. ఒకటి స్వింగ్ చేసి మళ్ళీ అటాక్ చేస్తాం, మళ్ళీ రివర్స్ తిప్పి స్వింగ్ చేసి బ్లాక్ చేసుకుంటూ అటాక్ చేస్తాం గదలోని. ఓకేనా? ఇది కొద్దిగా బలంతో కూడుకున్న పని కాబట్టి 2 చేతులు యూజ్ చేస్తాం. ఒకటి కూడా యూజ్ చేస్తాం ఎక్కువ బలంగానే ఉంటాయి. ఒకటి తిప్పుతూ మళ్ళీ 2 హ్యాండ్ సపోర్ట్ తీసుకోవచ్చు అనమాట. అలాగా అర్థమైంది కదా? హాయ్ ఫ్రెండ్స్, గదా యుద్ధ ఎలా యూజ్ చేయాలో నేర్పించాను కదా. మీరు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో కష్టపడి మీకు లైవ్ గా చేసి చూపిస్తున్నాను కాబట్టి మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని కోరుకుంటున్నాను. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కష్టపడి చెప్తున్నాను కాబట్టి. మీకు దీని గురించి నాలెడ్జ్ అర్థమయ్యేలా చెప్తున్నాను. మీకు ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ మీద, ఇండియన్ ఆయుధాల మీద మీకు నాలెడ్జ్ అనేది అర్థమయ్యేలా చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాజా మహాబలి వర్మ మార్షల్ ఆర్ట్స్. జై భవానీ, హర హర్ మహాదేవ్, జై శ్రీరామ్.